మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు ఒక ప్రశ్న. మీరు ఏదైనా కోల్పోయారా? అది ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. మీరు ఏదైనా కోల్పోయారా అంటే చాలా మంది చెప్తారు కోల్పోయారు. చాలా మంది కోల్పోయారు. ప్రతి ఒక్కరు కోల్పోయారు. ఈరోజు మన అంశం, మనము పొందుకోవాల్సినటువంటి స్వాస్థ్యము వేరొకరు పొందుకుంటున్నారు. మనము పొందుకోవాల్సిన స్వాస్థ్యము వేరొకరు పొందుకుంటున్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఈ దేశం పాడైపోయాను, ఈ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను, నీ ఎదుటనే అన్యులు నీ భూమిని తినివేయించినారు. ప్రభువా, నీ పాదాలు కొండన్నారు. ఈ రోజున మీరు నాకు ప్రేరేపించబడుతున్న వాక్యము నీ బిడ్డలకు ప్రకటిస్తూ ఉండగా మాకు ప్రభువా, ఈ వాక్యం ద్వారా మేమేం కోల్పోతున్నాం, ఎందుకు కోల్పోతున్నామో, తిరిగి ఎలా పొందుకోవాలో సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మన వాక్యం చూస్తే 7వ వచనంలో, మీ దేశం పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు దేవుడు అంటే, భక్తుడి ద్వారా ఇజ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, మనం మిగతా ముందు గ్రంథాల్లో చూస్తే దేవుడు వీరిని ఆశీర్వదించినప్పుడేమో దేవునికి జై కొడుతున్నారు. దేవుడు కొంచెం వారిని స్టాండర్డ్గా ఉంచినప్పుడు మరలా ఏం చేస్తా ఉన్నారు, తొలగిపోతున్నారు. ఇలాగ చేసిన ప్రతిసారి కూడా దేవుడు వారి కొరకు ఒక న్యాయాధిపతినో లేదా ప్రవక్తనో దైవ సేవకునో రాజునో నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. అయినప్పటికీ మళ్ళీ యెషయా గ్రంథం వచ్చేసరికి మళ్ళీ యెషయా ద్వారా దేవుడు ప్రకటిస్తున్న మాట పైనుంచి కనుక చదివితే 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేతని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద సొంత పని వాణి దొడ్డి తెలుసుకొనును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జన్మ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషితులు ఆయనని విడిచి తొలగిపోయి ఉన్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఇజ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఇజ్రాయేలు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే యాకోబు దగ్గర నుంచి వచ్చింది. అది ఆది కాండము చదవద్దు, నేను చెప్తాను అక్కడ డిఫరెన్స్. ఆది కాండం 32వ అధ్యాయంలో యాకోబు గారు దేవదూత పోరాడినప్పుడు ఆశ్రయించమన్నప్పుడు ఆ యొక్క దేవదూత వెళ్తూ నీ పేరు ఏంటి అడిగినప్పుడు, నా పేరు యాకోబు అంటే, నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇజ్రాయేల్ని పేరు పెట్టింది ఎవరు? దేవుని దూతే. హల్లెలూయా. ఇప్పుడు వాగ్దానం చేసింది దేవుడు ఏమని, నీ యొక్క జనాంగాన్ని నేను చేయని విడిచిపెట్టను వాగ్దానం చేసిన దేవుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఏం చేశాడు, విడుదల తీసుకొచ్చి వారందరికీ కూడా స్వేచ్ఛనిస్తే వీరేం చేస్తా ఉన్నారట, దేవుడి మీదే తిరుగుబాటు చేస్తున్నారు. పేరు పెట్టినప్పుడు ఇజ్రాయేల్ మాటకి అర్థం ఏంటి? మాకు తెలిసింది చెప్పండి. దేవునితో పోరాడు వాడు అని ఉంది బైబిల్లో. ఇక్కడ వాళ్ళు పోరాటంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరి మీద? దేవుని మీద. అందుకని వారి గురించి దేవుడు మాట్లాడుతూ, మీ దేశం పాడైపోయింది మీరు చేసిన అతిక్రమాల వల్ల, మీ పట్టణం కాలిపోతుంది మీ అతిక్రమాల వల్ల. అలాగే అన్యజనులు అనగా నీ వారు కాదు, అన్యజనులు వచ్చి మీ భూమిని ఏం చేస్తా ఉన్నారట? చదువుదాం మాట. మీ భూమిని తినివేయుచున్నారు. ఈ రోజున మన యొక్క ఆశీర్వాదము ఎవడు తినేస్తున్నాడు? అన్యుడు తినేస్తున్నాడు. అప్పులైపోయాం, వడ్డీలు ఎవరు తినేస్తున్నారు? అన్యులు తినేస్తున్నారు. ఈ రోజున కోల్పోయిన వాటిని దేవుడు ఏ విధంగా పొందుకోవాలో చెప్తూనే
ఆ కోల్పోవడానికి కారణం ఏంటో కూడా చెప్తున్నాడు. అజ్ఞానములో ఉన్న వారి కొరకు చెప్తున్నాడు. దేవుడు ఆశీర్వదించిన ఇజ్రాయేల్ ప్రజల్ని మామూలుగా ఆశీర్వదించలే. ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఎక్కడెక్కడి నుంచో గొప్ప గొప్ప ప్రవక్తలను పంపించాడు, రాజులు లేపాడు, గొప్ప సమూహాలను, న్యాయాధిపతులను ఎవరి కొరకు? ఇజ్రాయేల్ ప్రజల కొరకు. వారిని కాపాడుకోవడానికి దేవుడు చేస్తే ఇజ్రాయేల్ ప్రజలు చేసినట్టు అజ్ఞానముతో ఉండి కోల్పోయారు. 40 రోజులు వెళ్ళాల్సినటువంటి కానాను దేశానికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు? 40 సంవత్సరాలు పెట్టింది. అందులో నాకు తెలిసి 4 తరాలు ఎండిపోయినాయి, 4 తరాలు చనిపోయారు. అంటే మొదటిగా ఐగుప్తు ప్రజలు ఎక్కడికైతే బయలుదేరారో ఐగుప్తు దేశం నుంచి కానానుది 40 రోజుల్లో వెళ్ళాల్సినటువంటి వీరందరూ కూడా అందరూ చూడాలి వాగ్దాన భూమిని. కానీ ఎంతమంది చూశారు? 4 తరాలు ఎన్నికైపోయిన తర్వాత ద న్యూ జనరేషన్ కానాన్ దేశానికి వెళ్ళింది. మోషే కూడా వెళ్ళా, మోషే కూడా కోల్పోయాడు. మోషే సనుగుడు విన్నాడు, గొడుగులు విన్నారు, అప్పు భయంకర మాటలు విన్నాడు, విన్నాడు 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 చివరాఖరికి వచ్చేసరికి విసిగిపోయాడు. దేవుడు అన్నాడు, ఆ బండతో చెప్పు, అయ్యా వీళ్ళు దాహం అని ఏడుస్తున్నారు, విసిగిస్తున్నారు అంటే ఆ బండతో మాట్లాడు అంటే మాట్లాడాల, కర్ర పెట్టి కొట్టాడు. దేవుడు అన్నాడు, ఆ బండతో చెప్పి నీళ్ళేమని చెప్పి బండ ఇచ్చిందంటే కర్ర తీసుకుని కొట్టాడు. దేవుడికి కోపం వచ్చింది. నేను చెప్పిందే నువ్వు చేసిందండి. హల్లెలూయా. నువ్వు కూడా నాట్ అలౌడ్, నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు అని యెహోషువ అని అహరోను నిలబెట్టాడు. ఈ రోజున కూడా కాలేబు గారు నిలబెట్టాడు. ఈ రోజున మనకు కూడా దేవుడు చెప్పేది, ఏదైతే మనము కోల్పోతున్నామో మన ద్వారా ఎవరు పొందుకుంటున్నాడంట? అర్హత లేనోడు పొందుకుంటున్నాడు. అర్హత లేనోడు. అది కూడా ఎలాగా? నిన్ను అడిగి పొందుకోవట్లా, నీ కాన్స్ దౌర్జన్యంగా పొందుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఎందుకు కోల్పోతున్నాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దానికి నాకు దేవుడు సెలవిచ్చినమాట, సరైన విధంగా నడవలేకపోవటం, సరైన విధంగా క్రియ చేయకపోవటం, సరైన విధంగా ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోలేకపోవటం. నేను మీకు విషయాన్ని చెప్తాను. నా అకౌంట్లో డబ్బులు కట్ అవుతున్నాయి, నా అకౌంట్లో డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. ఎందుకు కట్ అవుతాయి? బ్యాంక్ కూడా దగ్గరికి వెళ్తే వాడు చెప్పడం, వాడు ఏమంటే మీరు ఫోన్పే వాడుతున్నారు, అది వాడుతారు, ఇది వాడుతారు, ట్యాక్స్లు అంటాడు. మనకు తెలియకుండానే నా అకౌంట్లో దరిదాపు కొన్ని వేల రూపాయలు కట్ అయిపోతా ఉంటే నేను ఈ మధ్య ఏం చేశానంటే, ఎవరైనా నా అకౌంట్లో డబ్బులు వేస్తే గోపాలకృష్ణ అన్నకో లేకపోతే వేరే వాళ్ళకి కొట్టడం ఏదో చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో వేస్తున్నాడు. ఇప్పుడు అందరు నాకు వెళ్ళి చూడాలి, మీకు అర్థ విధంగా చెప్తా. ఇప్పుడు నా అకౌంట్లో ఏమవుతుంది? నా ధనాన్ని వేరే వాడు నా అంగీకారం లేకుండా, నా యొక్క పర్మిషన్ లేకుండా ఏం చేస్తా ఉన్నాడు? తీసేసుకుంటున్నాడు. సో ఇప్పుడు నేనేం చేశాను? దాన్ని కాపాడుకోవడం కోసం నా ధనాన్ని వేరే వాడికి, గోపాలకృష్ణకి పంపిస్తున్నా. నాకు అర్థమైంది ఎందుకని నా ధనాన్ని వేరే వాడు దోచుకుంటున్నాడు. ఆ అకౌంట్లో పడిన ఒక గంట అరగంట ఉంచితే తీసేసుకుంటాడు. కాబట్టి నేనేం చేస్తున్నా, పడిన వెంటనే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడి ఇచ్చిన ఉపమానం. నేను గోపాలకృష్ణ కొడతా ఉండేవాడిని. ఇప్పుడు వేరే వాళ్ళు నాకు ఏం చేశారంటే 10,000 కొట్టారు. నా అకౌంట్లో పడగానే ఏమైపోతాయి? కొంతసేపటి కట్ అయిపోతుంది. ఏం చేయాలా? గోపాలకృష్ణకి నేను గోపాలకృష్ణకి ఫోన్ చేశాను. గోపాలకృష్ణ అన్న, నేను ఒక 10,000 నీకు పంపిస్తున్నా, నువ్వు దాన్ని ఏం చేయి? నేను అడిగినప్పుడు మళ్ళీ నాకు ఇద్దు, నీకాడ స్టోరేజ్ చెయ్యి. సరే పంపించన్నా అన్నాడు. నేనేం చేశానంటే మొదటిగా నెట్ ఆన్ చేసా, నాకు బాగా గుర్తుంది. నెట్ ఆన్ చేసా, ఫోన్ ఆన్ చేసా, లాక్ తీసా, నెట్ ఆన్ చేసా, ఫోన్పే ఓపెన్ చేసా, బ్యాలెన్స్ చూసుకున్నా, 10,000 పడ్డాయి, వేరే వాళ్ళు పంపించారు. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ ఫోన్పే ఓపెన్ చేసి దాంట్లో అన్న నెంబర్ కూడా కొట్టా. అన్న నెంబర్ వచ్చింది గోపాలకృష్ణ అని, ఓకే చేసా. ఆ అమౌంట్ దగ్గర 10,000 రూపాయలు కొట్టా, యూపీఐ కోడ్ కూడా కొట్టేశా, అయిపోయింది. యూపీఐ కోడ్ విన్నారా? అన్నీ చేశా, పర్ఫెక్ట్గా చేశా. నెట్ ఫోన్ ఆన్ చేసా, లాక్ తీసా, నెట్ ఆన్ చేసా, యాప్ ఓపెన్ చేసా, బ్యాలెన్స్ చెక్ చేసా, అన్న నెంబర్ కొట్టా, అన్నకి అకౌంట్ మీద కొట్టా, యూపీఐ నెంబర్ కూడా కొట్టా. సాయంత్రం గోపాలకృష్ణ అన్నకి ఫోన్ చేశా, అన్న నా 10,000 నాకు కావాలన్నా అంటే, నాకెప్పుడు కొట్టావు అన్నాడు. అదేంటన్నా? నాకు రాలేదన్నా 10,000 అన్నాడు. లేదన్నా నేను కొట్టే నీకు మధ్యాహ్నం. లేదన్నా నా అకౌంట్లో పడలేదు, ఒకసారి సరి చూసుకో అన్నా అని అన్నాడు. సరి చూడటం ఏంటన్నా? నేను ఏం చేశాను? మొదటగా ఫోన్ ఆన్ చేశానన్నా, మర్చిపోతానేమో, నెట్ కూడా ఆన్ చేశానన్నా, నెట్ బ్యాలెన్స్ కూడా ఉంది.
నెట్ కూడా ఆన్ చేశానన్నా, యాప్ ఓపెన్ చేశానన్నా, 10,000 రూపాయలు చూపించినాయి. నీ ఫోన్ నెంబర్ కొట్టా, నీ పేరు వచ్చింది, నీ ప్రొఫైల్ పిక్ కూడా వచ్చింది అన్న, నీ ఫేస్ కూడా వచ్చింది. తర్వాత 10,000 ఎంటర్ చేశాను, నాకు అన్నీ గుర్తున్నాయి అన్న. తర్వాత యూపీఐ నెంబర్ కూడా కొట్టాను, నాకు కరెక్టే కొట్టానన్నా. అంటే లేదన్నా నాకు రాలేదన్నాడు. రాలేదంటే అదేంటబ్బా రాకపోవటం అంటే, సరి చూసుకో అంటున్నాడు నన్ను పదే పదే. నాకు బాగా గుర్తుంది. నేను అనుకున్నాను అన్న ఏదో మతలబు చేసేసాడు. అన్నేమన్నాడు, నువ్వు సరి చూసుకో అన్నాడు. అన్నా నేను 1-10 సార్లు, ఎందుకంటే లేట్ చేస్తాను, డబ్బులు కట్టేపోతాయి కాబట్టి నేను అన్నీ చేశాను. లాస్ట్లో అన్నాడు, ఇంతకీ నెట్ ఆన్ చేసావా అన్నా? నేను నెట్ ఆన్ చేశాను. కరెక్ట్గా నా నెంబరే కొట్టాను. నీ నెంబర్, నీ ఫోటో కూడా వచ్చిందన్నా. 10,000 కొట్టావా? 10,000 కొట్టానన్నా. యూపీఐ కొట్టావా? యూపీఐ నెంబర్ కూడా కొట్టానన్నా. చివరిలో ఒక రైట్ టిక్ ఉండదు, కొట్టావా అన్నాడు. కొట్టలేదు. ఏముంటుంది చూసారా? ఫోన్ కొట్టానా, యూపీఐ నెంబర్ కొట్టిన తర్వాత లాస్ట్లో ఏం కొట్టాలా? రైట్ టిక్ ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా? ఇది కొట్టకపోతే డబ్బులు వెళ్ళవు. అన్నీ చేశాను కానీ ఆ రైట్ టిక్ కొడతా మర్చిపోయి. అకౌంట్లో చూస్తే 10,000 లేవు, అటు చూస్తే అన్నకి వెళ్ళ. అన్నీ సరిగ్గా చేశా కానీ చివరిలో ఈ రైట్ టిక్ కొట్ల. ఈ రైట్ టిక్ ఎందుకు చెప్పండి? సరి అయినదా కాదని అడుగుతుంది. నువ్వు రైట్ కొట్టావంటే ఎస్ అగ్రి, నేను అంగీకరిస్తున్నాను. యూపీఐ నెంబర్లో కొట్టి నువ్వు తప్పు యూపీఐ నెంబర్లు కొట్టాను, ఏమడిగింది? రైట్ అడిగింది. ఆ రైట్ కొట్టినప్పుడు అది ఏం చెప్తుంది తెలుసా? నువ్వు రైట్ కొట్టావు కానీ రాంగ్ నెంబర్ అని చెప్పింది. నువ్వు ఆ రైట్ టిక్ కొడితేనే నీకేం కలిగింది? నీకు సమాధానం వస్తుంది, నీకు పని జరుగుతుంది. నేను అన్నీ చేశాను, హడావిడిలో రైట్ టిక్ కొట్టడం మర్చిపోయా. ఈ రైట్ టిక్ కొట్టుంటే ఆ 10,000 ఎవరికి వెళ్ళిపోయాయి? గోపాలకృష్ణకి వెళ్ళిపోయాయి. కానీ ఏం చేశాను? హడావిడిలో అన్నీ చేశాను అనుకున్నాను కానీ ఒకటి మర్చిపోయాను. ఆ ఒకటి మర్చిపోవటం వల్ల సమయం వేరైపోయింది, సమయం వృధా అయిపోయింది. ఆ సమయంలో అన్యుడు నా డబ్బులు దొంగతనం చేసేసాడు, కట్ చేసేసాడు. ఇజ్రాయెల్ ప్రజలు జరిగింది. ఇజ్రాయెల్ ప్రజలు కూడా అన్ని చేస్తున్నారు, ఐదుదనం లేదా? ఒక్కొక్క సామెత ఉంటుంది, అన్నీ ఉన్న ఐదుదనం లేదని. ఈ రోజున ఇజ్రాయెల్ ప్రజలకి గొప్ప భక్తి ఉంది. ఆ భక్తితోనే ఐగుప్తులో బానిసత్వం ఉన్నవారు ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు ఆ భక్తి ఎవరికి నచ్చింది? దేవుడికి నచ్చింది. దేవునికి ఇజ్రాయెల్ ప్రజలకు మధ్యలో ఏ మధ్యవర్తి లేడు ఐగుప్తులో. వీళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు ఇవేది భక్తి, ఎలాంటి భక్తి అంట? వీరు పెట్టిన ఆర్తనాదాలు, మొర ఎవరికి వినపడే? సాక్షాత్తు దేవునికి వినపడి మోషేని పంపించాడు. హల్లెలూయా. వీరి భక్తిలో సూపర్, దేవుడిని సహా కింద దింపినవాడు. వీరి భక్తి సూపర్. ఒక హత్య చేసిన వాడిని నాయకుడిగా చేసింది వీళ్ళ భక్తి. వీళ్ళ భక్తి సూపర్. అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రం కూడా చీల్చింది. ఎంత చేసిన వారు దేవుడి దగ్గర ఏం చేయలేకపోయారు? రైట్ టిక్ కొట్టడం మర్చిపోయారు. ఆయన చేత ఆ టిక్ కొట్టించుకోవటం మర్చిపోయారు. దేవుడు వాళ్ళ జీవితంలో రైట్ టిక్ కొట్టలా. ఎందుకు కొట్టలా? కొంచెంసేపు బాగుంటున్నారు, కొంచెంసేపు విగ్రహం మొక్కుతున్నారు, కొంచెంసేపు బాగుంది, కొంచెంసేపు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, కొంచెంసేపు బాగుంటున్నారు, కొంచెంసేపు ఇలాగ అనుకున్నారు. మేము అన్నీ చేస్తున్నాం కానీ దేవుడు మాత్రం రైట్ టిక్ కొట్టట్లేదు వాళ్ళ జీవితం. ఆ రైట్ టిక్ 40 సంవత్సరాలు దేవుడు కొట్టలేకపోయాడు. 40 సంవత్సరాలు కొడదాం అనుకుంటున్నాడు, ఆగిపోతున్నాడు. ఈలోగా వీరి సొమ్మంతా, వీరి భక్తి జీవితం అంతా ఏమైపోయింది? దేవుడు కొట్టేద్దాం అనుకుంటున్నాడు. వీరు ఎంత చేసుకుంటున్నారు, ఎంత బాగుంది, వీళ్ళు బాగా ప్రార్థన చేస్తారు అనుకుంటారు. రైట్ టిక్ కొట్టే లోపల వీళ్ళు చేసే అపవిత్ర పనులకి ఆయన రైట్ టిక్ కొడతాం ఆపేస్తున్నాడు. ఎప్పుడైతే ఆపేస్తున్నాడో వీరు పొందుకోవాల్సిన ఆశీర్వాదం అన్ని జనులు తినేస్తున్నారు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అలా అనుకుంటున్నారా? ఇప్పుడు బాగుందిగా, దేవుడు ఆశీర్వదించాడుగా, సాలే అనుకుంటున్నారు. కానీ దేవుడు వారి జీవితంలో రైట్ టిక్ పట్టట్లేదు అనే విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. ఆ రైట్ టిక్ కొడితేనే వాగ్దాన భూమికి వెళ్తాం అని వాళ్ళకి ఆలోచన లేకుండా పోయింది. ఏంటి ఈ మోషే 40 సంవత్సరాల నుంచి మమ్మల్ని తిప్పుతూనే ఉన్నాడు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత దూరం పట్టింది? ఫాస్ట్గా వెళ్దాం వాడికి లేదు. ఒకడికి ఆకలి పిచ్చి, ఒకడికి దాహం పిచ్చి, ఒకడికి మాంసం పిచ్చి.
వీటిలోనే వారి జీవితం అయిపోయిన 40 సంవత్సరాలు దేవుడు కొడదామనుకొని ఆగిపోయిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. అందుకే ఈ 40 సంవత్సరాలు కూడా ఈ 4 తరాలు నా దేశం వెళ్ళిపోయినాయి. 4 తరాలు దేవుడి చేత రైట్ టిక్ కొట్టించుకోలేకపోయారు. వారి స్వాస్యమంతా కూడా అన్ని జనులు తినేస్తారు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు రైట్ టిక్ కొడదాం అనుకుంటే ఆయనకి ఏదో ఒక క్రియ దేవుడి దగ్గర నుంచి ఆ రైట్ టిక్ కొట్టనివ్వట్ల. ఎప్పుడైతే దేవుడు కొడదాం అనుకుని ఆగిపోతున్నాడో మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదము వేరేవాడు. 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఒక కోనేరు దగ్గర పడి ఉన్నాడు. ఈ కోనేరు దగ్గర 1-2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు ఒక చోటే ఉన్నాడట. యేసుప్రభువు రోజు వచ్చాడు. వచ్చి ఏటయ్యా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నేను ఆ కోనేరులో దిగుదాం అనుకోలేకు వేరేవాడు వచ్చి పొందుకుంటున్నాడు. సాకు చెప్పాడు. దేవుడు అన్నాడు, ఇంకేం అనలేక నువ్వు 38 సంవత్సరాలు దేక్కుంటా పాక్కుంటే ఎప్పుడో ఈసారికి కొన్ని వేల సార్లు మునిగేవాడు. కానీ ఇది ఏం గడింది? అశ్రద్ధ. రేపు వెళ్దాంలే చూసుకున్నాం. అక్కడ 38 సంవత్సరాలుగా ఆ మంటపంలో ఉన్నటువంటి అనేక మంది స్వస్థ. 38 సంవత్సరాలు అంటే సంవత్సరంలో 365 రోజులు. 38 సంవత్సరాలు అంటే కొన్ని వేల లక్షల మంది స్వస్థ పొందుకున్నారు. కానీ ఈ 38 సంవత్సరం ఉన్నోడు మాత్రం ఏం చేస్తున్నాడు? నాకు ఇక్కడే బాగుంది, ఎవరు వచ్చి ముద్దపడేస్తున్నాడు, తింటున్నాం బాగుంది, ఆ తర్వాత వెళ్దాంలే, కోనేళ్ళ తర్వాత దిగుదాంలే. ఇప్పుడు స్వస్థ పొందుకుని ఏం చేయాలా? స్వస్థ పొందుకుంటే పని చేయాలా? స్వస్థ పొందుకుంటే నన్ను నేను పోషించుకోవాలా? ఎవడు పని చేస్తాను? అక్కడే బాగుంది అనుకున్నాడు. 38 సంవత్సరాలు అన్ని దొరికినాయి కానీ స్వస్థత దొరకలేదు. ఈడు పొందుకున్న మళ్ళీ ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు. నేను వెళ్దాం అనుకునేసరికి వేరేవాడు వచ్చి ఏం చేస్తున్నాడు? దూకేస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా స్వస్థత పొందుకోవాలని అతనికి గనక ఉంటే దేక్కుంటా పాక్కుంటా వెళ్ళినా ఆ కోనేరు పక్కనే కనిపెట్టుకుని ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దూత వస్తుంది, ప్రతిరోజు వస్తుంది, టిక్కిస్తుంది అందరికి. ఆ టిక్కి ఎవడు పొందుకోవట్లా? ఈ 38 సంవత్సరాలు పొందుకోవట్లా, అందరూ పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుడు కూడా మన జీవితంలో చాలా ఆశీర్వాదాలు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. ఆ రైట్ టిక్ కొట్టించుకునే అర్హత నీకు నాకు ఉందో లేదా? అనుదినం ఏం చేయాలా? అన్న ఎలాగైతే నాకు ఫోన్ చేసి, అన్న నువ్వు ఒకసారి ఏం చేయి, సరి చూసుకో, ఒకసారి నెట్ ఆన్ చేసావో చూసుకో, ఒకసారి ఇలా యాప్ ఓపెన్ చేసావా, ఒకసారి బ్యాలెన్స్ సెట్ చేసావా, ఒకసారి నా నెంబర్ కరెక్ట్గా కొట్టావా, ఒకసారి యూపీఐ కొట్టావా, ఇవన్నీ చెప్పాడు చూసావా, సరి చూసుకోమని. దేవుడు అలాగే చెప్తున్నాడు, సరి చూసుకో, ఈ వారం సరి చూసుకో, పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం దాకా సరి చూసుకో, సరి చూసుకో, సరి చూసుకో, ఏమేం చేసావో సరి చూసుకో. అన్నీ చేశాను, ఒకసారి తప్పేనయ్యా, అయితే రైట్ టిక్ నీకు ఈ వారం లేదు. అన్నీ చేశాను ప్రభు, ఒక చోట ఇదైపోయాయి, అయితే నీకు నో రైట్ టిక్. ఆ రైట్ టిక్ కొట్టకపోతే నో ప్రాసెస్. ఆ రైట్ టిక్ కొట్టకపోతే నీ జీవితం ఏమైపోతే అక్కడ అయిపోద్ది. నువ్వు 10 సంవత్సరాలు ఫోన్ ఛార్జింగ్ పెట్టినా ఆ రైట్ టిక్ కొట్టకుండా పెడితే నీ డబ్బులు ఏమవుతాయి? ఎవరికి వెళ్ళవు. ఎవడు చేసుకుంటాడు? బ్యాంక్ వాడు కట్ చేస్తాడు. ఈరోజు మన జీవితంలో కూడా పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదం, పొందుకోవాల్సినటువంటి దీవెన మన వల్ల ఏదో ఒక క్రియ వల్ల ఏం చేయబడుతున్న దేవుడు మనకు అంగీకారం తెలపలేకపోతున్నాడు. ఈ కెన్ నాట్ టేక్ టు రైట్ మార్క్. ఆయన కొట్టలేకపోతున్నాడు, కొడదాం అనుకుంటున్నాడు, అన్ని చేసుకుంటూ వస్తున్నాడు. కానీ చివరికి వచ్చేసరికి నువ్వు అనర్హుడు అనే విషయం తెలిసి ఆ రైట్ మీద కొట్టలేకపోతున్నాడు. ఒక ఎగ్జామ్ కుర్రాడు బాగా చదివాడు, ఫైనల్ ఎగ్జామ్స్ బాగా రాశాడు, రాసి అన్ని ఇచ్చేసాడు టీచర్కి. టీచర్ గారి కంగారులో ఆ కుర్రోడు ఏం చేయలేదు, ఆ మార్క్స్ రైట్, ఆ క్వశ్చన్స్ రైట్ కొట్టకుండా గప్పుకుని పేపర్ కలిపేసింది. రిజల్ట్ వచ్చినాయి. తన నెంబర్ కనపడుతుందా? అయినా హాల్ టికెట్ నెంబర్ కనపడుతుందా? ఎందుకు కనపడదు? టీచర్ ఏం చేయాల? వీడు రాసిన ఎగ్జామ్కి టిక్కులు కొట్టి మార్కులు వేయాల. ఆ టిక్కులు కొట్టకుండా, మార్కులు వేయకుండా నీకు రిజల్ట్లో నీ పేరు రాదు, నీ యొక్క హాల్ టికెట్ నెంబర్ రాదు. ఈ రోజున కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు ఏం చేయాలో? మార్కులు వేయాలి, టిక్కులు కొట్టాలి. టిక్కులు కొట్టడానికి మార్కులు వేస్తారా? టిక్కు కొడితేనే మార్కు పడుతుంది, ఇలా కొడితే మార్కులు పడవు, ఇలా కొడితేనే మార్కు పడుతుంది. ఈ రోజున వారం అంతట్లో కూడా ఎన్నో రైట్ మార్క్స్, ఎన్నో ఇంటూ మార్క్స్ మనకు పడతా ఉంటాయి. ఈ ఆదివారం వచ్చేసరికి మన రిజల్ట్ ఎలా ఉంటుందట? ఫెయిల్యూర్స్.
ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు దేవుడు వారిని బయట తీసుకొస్తే ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టారు. అందుకే అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి మీరన్నా నా మాట వింటున్నారు. చాలా సంతోషం. నేను కలగజేసిన వారు. ఈ రోజున నేను పిల్లలను కన్ననంటలా పెంచా, ఐగుప్తు దేశం నుంచి బయట తీసుకొచ్చి పెంచా, పోషించా. మీరందరూ ఏం చేస్తారు నా మీద? తిరుగుబాటు అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలే తిరుగుబాటు. ఆ తిరుగుబాటు చేసే వాళ్ళకి అంటున్నారు, ఈ రోజున మీరు మీ దేశం పాడైపోయింది, మీ పట్టణం కాలిపోతుంది. అనవసరంగా అన్యజనులు వచ్చి మీ భూమి పంట కాదు, మీ భూమిని అనగా పంట తినేస్తే ఆ భూమి నుంచి మళ్ళా పంట వచ్చింది, కానీ భూమి తినేస్తారంట. అనగా నువ్వు ఇంకా పొందుకునే అర్హత లేదు. ఇక నువ్వు పంట వేయడానికి కూడా అవకాశం, అనగా నీ ఆశీర్వాదాలు మరలా పొందుకునే అర్హత లేకుండా అన్యజనులు మొత్తం ఏం చేస్తున్నారు? తినేస్తున్నారు. సో బీ కేర్ఫుల్ అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏం చేస్తే మనం తిరిగి పొందుకుంటాం? సరే, కోల్పోయాం ప్రభా, నిజమే కోల్పోయాం. మా అజ్ఞానమో మా విధేయత వల్ల కోల్పోయాం. నువ్వు అన్నట్టుగానే మా మీద నీ రైట్ మార్క్ పట్టలేదు. దానికి కారణం మేమే, మా అశ్రద్ధే, మా అజ్ఞానమే, మా భక్తిహీనతే, మాలో లోపమే, మాలో దోషమే, మాలో ఉన్న అపవిత్రతే. ఏం తప్పుకుంటున్నాం ప్రభా? సో వాట్ ఈస్ ద సొల్యూషన్? కావాలి కదా. అది కూడా బైబిల్ గ్రంథం తీసుకుందాం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1-6 వచ్చిన. ఇక్కడ కూడా ఒక స్త్రీ కోల్పోయింది. అనవసరంగా అన్యజనులు తన యొక్క స్వాస్యం అనగా తన ఆస్తిని అంతటి కూడా ఆక్రమించుకున్నారు. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1-6 వచ్చినారు. ఒకనాడు ఎలీషా తను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుంట అనుకూలమో అచ్చటికి పోవడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశంలోకి పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. అయితే నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఈవిడ షూనేము అనే పట్టణంలో ఉండే ఒక స్త్రీ, తన షూనేమిరాలు అంటారు. ఈవిడ ఏం చేసిందంటే, ఎలీషా గారు అప్పుడప్పుడు ఆ పట్టణానికి స్వార్థ ప్రకటించడానికి వచ్చినప్పుడు ఆ దైవ సేవకుడిని గమనించి, ఆ దైవ సేవకుడు పాపం ఎక్కడి నుంచి వస్తున్నాడో మా పట్టణానికి అని చెప్పి ఆవిడ ఒక మేడ మీద గదిలో ఒకసారి తన మేడ మీద ఒక గది ఏర్పాటు చేసిందంట. ఒక గది ఏర్పాటు చేసి అందులో ఒక దీపపు స్తంభమును ఒక మంచమును సిద్ధపాటు చేసి ఆ దైవ సేవకులు పిలిచి, అయ్యా మిమ్మల్ని పదే నేను గమనిస్తున్నా, మా పట్టణానికి వచ్చి మీరు స్వార్థ ప్రకటిస్తూ వెళ్తున్నారు, మీరు ఏమి అనుకోకపోతే మీ కొరకు పైన ఒక రూమ్ ఏర్పాటు చేశాం, నేను మా ఆయన. మీరు వచ్చినప్పుడల్లా ఈ పట్టణానికి పైన విశ్రాంతి తీసుకోండి, ప్రార్థన చేసుకోండి, మీకు భోజనం వండి పెడతా, తినేసి మరలా మీ దారిని మీరు వెళ్ళిపోయిన. దైవ సేవకు ఒక రూమ్ కట్టించి తనకు ఒక దీపోత్సవం ప్రార్థన చేసుకుంటానికి ఏర్పాటు చేసి, అనకు ఒక బలిపీఠం లాగా ఏర్పాటు చేసి ఒక మంచం ఇచ్చి తనని ఆతిథ్యం ఇచ్చింది షూనేమిరాలు. హల్లెలూయా. ఈవిడ స్టోరీ నేను ముందు చెప్పేవాళ్ళు చివరికి వెళ్తాను. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఎలీషా తనకు చెప్తున్నాడమ్మా 7 సంవత్సరాలు ఈ దేశంలో ఏం కలుగుతుంది? కరువు రాబోతుంది. దేవుడు కరువు తెప్పించబోతున్నాడు ఈ పట్టణానికి. కాబట్టి నువ్వు 7 సంవత్సరాలు కూడా బయటికి వెళ్ళిపో, నీకు ఎక్కడ అనుకూలమో ఎక్కడ బాగుంటావో అక్కడికి నీ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపో అన్నాడు. దైవ సేవకుడి మాట విన్నటువంటి షూనేమిరాలు ఏం చేసిందంటే, తన యొక్క భర్తను బిడ్డను తీసుకొని వేరే పట్టణానికి వెళ్ళిపోయింది. నేను చదువుతాను ఇక్కడ నుంచి. వెళ్ళిపోయింది. ఓకే. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత, అనగా 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయుటకై రాజు వద్దకు పోయాను. రాజు ఇక్కడ తను 7 సంవత్సరాలు వేరే ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోయింది. 7 సంవత్సరాల్లో ఈ కరువు కాలం అయిపోయింది. కరువు కాలం అయిపోయిన తర్వాత తను మరలా తన స్వదేశానికి వచ్చింది. అక్కడికి వచ్చి ఏం చేసిందంటే, తన ఇంటిని తన భూమిని చూసుకుంటూ ఎవడో ఆక్రమించేశాడు.
ఎవడో వచ్చి ఆక్రమించి నువ్వు 7 సంవత్సరాలు ఇక్కడ లేదు కాబట్టి ఈ 7 సంవత్సరాలు కూడా నీ యొక్క భూమిని నీ ఇంటిని ఏం చేశాను, స్వాధీనం చేసుకుని ఎవడు చెప్పడు చెప్తా అన్నాడు. అన్నప్పుడు ఈ షూనేమీరాలు ఏం చేయాలి అర్థం కాక ఎవరి దగ్గరికి వెళ్ళిందట, రాజు యొక్కకి వెళ్ళింది. న్యాయం అడగటానికి, అయ్యా నేను ఇక్కడ 7 సంవత్సరాలు లేను, కరువు ఉందని, కానీ 7 సంవత్సరాలు వచ్చేసరికి ఇక్కడ ఎవడో వచ్చి నాకు సంబంధించినటువంటి స్వాస్థ్యాన్ని, భూమిని, ఇంటిని వేరేవాడు ఇలా తీసుకున్నాడని న్యాయం అడగటానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి ఆ రాజుతో ఎవరు కూర్చున్నారు తెలుసా, గెహాజీ అని ఎలీషా యొక్క దాసుడు, ఎలీషా యొక్క పరిచారకుడు కూర్చున్నాడు రాజుతో. చదువుతాం ఆ మాట, నేను చదువుతాను. మనవి చేయుటకై రాజునంతకు పోయిను. రాజు దైవజనుని పనివాడకు గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యమన్నింటినీ నాకు తెలియజేయమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గురించి భూమిని గురించి రాజుతో మనవి చేయవచ్చెను. అంతటా గెహాజీ, నా ఏలినవాడమైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశం విడిచినప్పటి నుంచి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇవ్వమని సెలవిచ్చాడు. రాజు వద్దకు ఆమె వెళ్ళి అడుగుదాం లోపే అక్కడ గెహాజీ కూర్చుని ఉన్నాడు. గెహాజీని రాజు అడుగుతున్నాడు, అయ్యా మరి ఎలీషా చేసిన అద్భుతాలు ఏముంటాయి చెప్పవా, ఆ సాక్ష్యాలు, నేను సాక్ష్యం చెప్పమంటా కదా. అలాగే రాజు అడుగుతున్నాడు సాక్ష్యం. ఎవరిని? దైవ సేవకుడు యొక్క పనివాడిని అడుగుతున్నాడు. ఎలీషా చేసిన అద్భుత ఆశ్చర్యకారులు నాకు సాక్ష్యం చెప్పు, నేను వినాలనుకుంటున్నాను. అప్పుడు చెప్తున్నాడు, అయ్యా పలానా షూనేమీలో ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ మాకు మేడ మీద గదిగట్టించింది, అందులో మేము ఉన్నాము. తర్వాత తనకు ఒక బిడ్డని సేవకుడు ప్రార్థన చేస్తే బిడ్డనిచ్చాడు, ఆ బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ బతకలేదు. ఆ తర్వాత ఎలీషా వచ్చి ప్రార్థన చేయగా ఆ బిడ్డ బతికాడని సాక్ష్యం చెప్పాడు రాజుకి. రాజు ఆశ్చర్యంతో వింటున్నాడు, అబ్బా ఎంత గొప్ప సాక్ష్యం అని వింటున్నప్పుడే ఆ గెహాజీ చూపు ఎవరి మీద పడింది, ఆ షూనేమీరాల మీద పడింది. రాజా ఇదిగో నేను చెప్తుంది ఎవరి గురించే కాదు, ఆ స్త్రీ ఈవిడే. అదిగో మరణించి తిరిగి లేపడని చెప్పాడు, ఆ బిడ్డ వీడే అనగానే రాజు వెంటనే అమ్మాయి ఫ్రెండ్ ముందుకు అన్నాడు, ఏంటమ్మా మీరేనా, మీ గురించే సాక్ష్యం వింటున్నాను ఇక్కడ. ఏమైందమ్మా అంటే, ఉన్నదంతా చెప్పిన 7 సంవత్సరాలు సేవకుడు చెప్తే వెళ్ళిపోయాను, కరువు కాలం వచ్చేసరికి నా భూమి, నా ఇల్లు వేరేవాడు ఆక్రమించేసుకున్నాడు, నేను కోల్పోయాను. ఇప్పుడు నా చేతులు ఏమీ లేదు, నా భర్త కూడా చనిపోయాడు. రాజు ఏం చేసా, ఒక అధిపతి నియమించి ఆవిడ తీసుకుని వెళ్ళు, ఆ ఇంటిని ఆ భూమిని ఎవడు ఆక్రమించాడో ఈ 7 సంవత్సరాలు ఆ భూమి పండించిన పంట వచ్చిన లాభం మొత్తం కూడా ఎవరికి ఇప్పించాలి, ఈ తల్లికి ఇప్పించు. హల్లెలూయా. ఎందుకు జరిగింది ఇదంతా తెలుసా? ఇప్పుడు ముందుకేవు ఈవిడ కోల్పోయింది మరలా ఎందుకు పొందుకుందనే విషయాన్ని ఇప్పుడు నేను క్లారిఫికేషన్ చేస్తా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, అతడు, నీవు ఎంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను, రాజుతోనైనను సైన్యాధిపతినైను నీ గురించి మాట్లాడవలన. ఆగుతామా ఒక నిమిషం, ఇప్పుడు ముందుకు వచ్చాను. ఇందాక వెనక స్టోరీ, ముందు స్టోరీ. ఎలీషా మాట్లాడుతున్నాడు, అమ్మా నాకు మేడ మీద గది కట్టించావు, దీపస్తంభం ఏర్పాటు చేసావు, మంచం ఇచ్చావు, అలాగే మాకు భోజనం పెడుతున్నావు, ఇంత శ్రద్ధగా అంట, ఏంటిది ఇంత శ్రద్ధగా భయభక్తులతో నాకు ఇంత ఉపచారం చేస్తున్నావే, నేను ఏమైనా చేయాలా, రాజుతో మాట్లాడాలా, సైన్యాధిపతి గురించి నీకేమైనా మాట్లాడాలా, నీకేమైనా మేలు చేయాలా అని ఎవరు అడుగుతున్నారు? ఎలీషా అడుగుతున్నాడు. ఎవరితో? షూనేమీరాలుతో. ఆవిడేం చెప్పాల. మరలా అడుగుతుంటే గెహాజీ అన్నాడు, అయ్యా వాళ్ళకి పిల్లలు లేరయ్యా. ఆవిడకి ఎవరు లేరు? పిల్లలు లేరు అన్నప్పుడు ఎలీషా అంటున్నాడు, అయితే వచ్చే సంవత్సరం కల్లా నీ ఒడిలో ఎవరు ఉంటారు? కుమారుడు ఉంటాడని ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు కొంతకాలానికి ఆ బిడ్డ చనిపోతాడు. మరలా ఎలీషా దగ్గరికి వెళ్ళిద్ది. ఎలా వెళ్ళిద్ది?
అనుకున్నాం. శ్రద్ధగా వెళ్ళేది ఎక్కడ ఉన్నాడో కనుక్కొని గాడిది గంట కట్టి పనులను తీసుకుని ఎక్కడున్నాడు ఎత్తుక్కుంటా, ఫోన్లు లేవు అప్పుడు, ఎక్కడున్నాడు ఎత్తుక్కుంటా కొండల్లో గుట్టల్లో వెళ్ళి ఆయన అడగగా ఏమో బాగున్నావా అంటే బాగున్నానయ్యా. ఏంటి ఎలా వచ్చావు? నేను అడగకుండా నా కుమారుని దయచేసి ప్రార్థన చేసావు. నా కుమారుడు చనిపోతే ఏ మంచం మీద విశ్రాంతి పొందావో ఆ మంచంలో ఆ గదిలో ఆయన పడుకోబెట్టి దగ్గరికి వచ్చాను. నేను అడగకుండా ఇచ్చావు కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు వచ్చి ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. గెహజీ వారికంటే ముందుగా వెళ్ళాడు కానీ నో యూస్. ఎలీషా వచ్చి ప్రార్థించగా ఆ బిడ్డ బతుకుతాడు. అక్కడ అద్భుతమైన మాట ఎలీషా అంటున్నాడు, శ్రద్ధగా, ఎంత శ్రద్ధగా చేస్తున్నావు. నేను ఒక సేవకుని మాత్రం, నీ రక్త సంబంధిని కాదు, నీ అన్నని కాదు, నీ తండ్రిని కాదు, ఎవరిని కాకపోయినా, నేనెవరో నీకు తెలియకపోయినా ఒక దైవ సేవకుడు అనే కారణముతో నాకు శ్రద్ధగా నువ్వేం చేస్తావు, ఉపచారం చేస్తా ఉన్నావు. నేను నీతో ఏమైనా చేయాలా, రాజుతో మాట్లాడాలా అన్నాడు కదా. అన్నాడా? ఆవిడ మాట్లాడబోయిందా? కాదు. కానీ రాజుతోనే మాట్లాడిచ్చాడు చివరిలో. హల్లెలూయా. ఆవిడ ఇప్పుడు నాకు రాజుతో పని లేదయ్యా, నాకు సైన్యాధిపతితో పని లేదు. కానీ చివరిలో అదే రాజుతో, అదే అధికారితో దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి ఉపచారము చేస్తారో దేవుడు మీ పక్షాన ఎవరు నిలబెడతాడు? రాజు నిలబెడతాడు. హల్లెలూయా. 7 సంవత్సరాలు ఇల్లు వెళ్ళిపోతే మళ్ళీ రాగానే ఇల్లు భూమి మాత్రం ఇప్పిలేదు. భూమి 7 సంవత్సరాలు ఫలించిన పంటతో సహా రాజు ఏం చేశాడు? తిరిగి ఇప్పించాడు. అది దేవుని యందు మనం చూపించే శ్రద్ధ. శ్రద్ధగా చేసేవాడు అన్నీ కూడా సమకూర్చుకుంటాడు. అశ్రద్ధగా చేసేవాడు బద్ధకస్తుడైపోతాడు. నేను మొన్న ఒక చిన్న క్లిప్పింగ్ చూశాను. ఒక ఏదో ప్రిపరేషన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారంట 10 రోజులు. 10 రోజులు ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తే అందులో ఒకడు అంటున్నాడు, అరే మనకు ఉంది 8 సబ్జెక్టులు రా, రోజుకు ఒక సబ్జెక్ట్ చదువుకున్నా 2 రోజులు మనం ఏం చేయొచ్చు, ఆడుకోవచ్చు అంటాడంట ఒకడు. అంటాడు, అరే ఓ పని చేద్దాం రా, ఒకే రోజు 2 సబ్జెక్టులు చదువుతాం, 6 రోజులు ఆడుకోవచ్చు అంటాడు. ఒకడు అంటాడు, అరే అయ్యంతసేపు రా, కరెక్ట్గా 2 రోజులు కూర్చుంటే ఏమైపోతాయి, సబ్జెక్టులు లెగిసిపోతాయి, 8 రోజులు ఆడుకుందాం అనుకున్నాడు. వీళ్ళు ఇలా అనుకుంటూనే 10 రోజులు గడిపేస్తారు. చివరి రోజు ఏం చేస్తారు? రాత్రి పగలు చదువుదాం కూర్చొని ఆడుకుంటారు, ఎగ్జామ్స్ రాస్తారు. ఏమైతే ఫెయిల్ అవుతారు, పాస్ అవుతారు, ఫెయిల్ అయిపోతారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ దినములు ఎలా ఉండాలి? శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధగా ఉన్నప్పుడు అనగా 24 గంటలు నువ్వు బైబిల్ చదవమని కాదు, 24 గంటలు పని పాట వదిలేసి కాదు. నువ్వు ఎక్కడున్న దేవుడు అన్నాడు కదా, సమయమందును అసమయమందును, నువ్వు పొలంలో పని చేస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, తినేటప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడిని ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి. హల్లెలూయా. అలా ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వారికి దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఏం కోల్పోయావో అది తిరిగి పొందుకునే అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు. నీ స్వాస్థ్యం వేరే వాడు తీసుకున్న అర్హత అయితే ఎవరికి ఉండదు. అబ్రహాము అన్ని సరిగా చేశాడు. అబ్రహాము స్వాస్థ్యము ఎవడు పొందుకోలేదు తెలుసా? ఏంటిది? అబ్రహాము స్వాస్థ్యము ఎవడు పొందుకోలే. అబ్రహాము తన భార్య తీసుకుని ప్రయాణం వెళ్తున్నప్పుడు ఒక రాజు వచ్చాడు. రాజు మధ్యలో ఆగి, ఏంటి మా రాజ్యంలోకి వెళ్తున్నారంటే, మేము ఈ రాజ్యము దాటి అవతలకి వెళ్ళాలి అంటే, ఈవిడెవరు పట్టదలేదు అడబెట్టు. రాజు చదువుతాడు, ఈవిడెవరు బాగుందే అంటే, నా చెల్లెయ్యా. నేను భార్య అంటే తనను చంపేసి తన భార్యని పెళ్లి చేసుకుంటాడు కాబట్టి నా చెల్లెని అబద్ధం ఆడుతుంది. అబద్ధంగా నిజమే అది. అబ్రహాము చెల్లి సారా, కానీ భార్య అని చెప్పడు. అప్పుడు సారాని పెళ్లి చేసుకుందాం రాజు ఏం చేస్తాడు? బంధిస్తాడు. అబ్రహాం ఏం చేస్తాడు? చుట్టూ తిరుగుతూ ఉంటాడు భయంతో తన భార్యను వేరే వాడు రాజులో తీస్తుంటే. కానీ దేవుడు చెయ్యి కూడా వేయనివాడు, తెగులు రప్పిస్తాడు ఆ దేశం మీదకి. రాజుకు అర్థం కాదు, ఏంటిది వీళ్ళు వచ్చిన కాడ నుంచి మనకి ఇలా జరుగుతుంది. ఎంతకీ మీరు ఎవరయ్యా అంటే అబ్రహాం చెప్తాడు, నేను పలానా సైన్యములకు అధిపతి యెహోవా యొక్క భక్తుడిని.
ఊరే బాబు ముందే చెప్పొచ్చు కదరా నాయన, ఇంతకు ఏం జరిగింది మా వల్ల పొరపాటు అంటదిగో నా భార్య, తను నువ్వు తీసుకెళ్ళావే నా భార్య అనగానే గడగడ ఉనుక్కుంటే తన భార్యని పంపించి ఇది నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు, మనం చెప్పేస్తామని చెప్పలా. ఇప్పుడు మేమంతా శాపం అనిపిస్తున్నాం, దయచేసి ఏం కావాలో ఈ దేశంలో తీసుకెళ్ళిపోమంటాడు. హల్లెలూయా. ఎవరైతే శ్రద్ధగా ఉంటారో దేవుని యందు, నీ స్వాస్థ్యము వేరే వాడు తీసుకుంటానికి దేవుడు అంగీకరించు. నువ్వు కోల్పోయి తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే నీకు చెందవలసినటువంటి స్వాస్థ్యము వేరే ఒకడు చెయ్యి వేయటానికి కూడా అర్హత దేవుడు ఇవ్వడు. హల్లెలూయా. ఈరోజు ఎవరి బిడ్డలాగా మనం ఎందులో కోల్పోతున్నామో ఒకసారి ఆలోచన కలిగి ఉందాం. మనము మన హ్యాండ్ ఓవర్లో ఉండం. ఉదయం అనుకుంటాం ఒక హ్యాండ్ ఓవరింగ్లో మనం ఈరోజు ఇలా బ్రతకాలనుకుంటాం, కానీ సాయంత్రంకి వచ్చేసరికి అన్నీ కూడా మనకి తగ్గట్టుగా ఉండవు. మధ్యలో ఎన్నో మారిపోతాయి, ఎన్నో ఆలోచనలు అడుగు బయట పెడతాం, కానీ ఇంటికి వచ్చేసరికి అయ్యో దాంట్లో కనీసం 50% కూడా నెరవేరు. ఈరోజు లోకం మనల్ని ఏం చేస్తూ ఉంది, మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని. నాకు ఇన్సిడెంట్ జరిగింది. నేను ఏ రోజు లాగిన ఆ రోజు కూడా చక్కగా ఏం చేశానంటే నా యొక్క టార్గెట్ ఫినిష్ చేద్దాం వెళ్ళాను. బాగుంది, 4:30 దాకా బాగుంది, 4:10, 4:15 దాకా కూడా చక్కగా వెళ్ళిపోతుంది. అయితే కొంచెం అలాగా 4:30 ఊహించని పరిణామం నాకు ఎదురైంది. ఈ పరిణామం ఏం చేసిందంటే ఆ రోజంతా వృధా చేసేసింది. నన్ను నష్టపోయాను. నేను అనుకున్నాను కూడా జరగలేదు. నేను అనుకున్న ప్రభువా ఈరోజు కూడా నీ ఆశీర్వాదం చూడాలి, రోజు గెలిపించు, ఈరోజు కూడా నేను గెలిపించు అని ప్రార్థన చేసుకుని వెళ్ళాను. కానీ నేను అనుకున్నట్టుగా జరగలేదు. ప్రతి మనిషి జీవితంలో కూడా అనుకున్నట్టుగా జరగవు. మధ్యలో ఏం జరుగుతాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. నువ్వు పొందుకున్న ఆశీర్వాదం వేరేవాడు పొందుకుంటాడు. నాకు మొన్నటి కాలం ఒక మెసేజ్ వచ్చింది, ఒక మెసేజ్ నా ఫోన్కి. ఏంటంటే విజయవాడలో 20 మంది టాప్ మోస్ట్ డ్రైవర్లో యోబర్ వాడే వాళ్ళు నేను కూడా ఒకటిగా సెలెక్ట్ అయ్యాను వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. విజయవాడలో కొన్ని వేల మంది ఉన్నారు. ఆ కొన్ని వేల మందిలో ఈ యోబర్ అనే యాప్లో బాగా తోలిన వాళ్ళలో నన్ను ఒకటిగా సెలెక్ట్ చేశారు. టాప్ 20లో నేను నా పేరు వచ్చింది. ఆ రోజు అబ్బా నా పేరు వచ్చింది, నేనేం చేయాలా? వాళ్ళకు మెసేజ్ వచ్చింది, మీరు టాప్ 20లో ఉన్నారు, మీరు టాప్ 1కు చేరాలంటే మీరు ఏం చేయండి, ఇంకా మీరు కష్టపడండి అన్న మెసేజ్ వచ్చింది. నేను అనుకున్నా అబ్బా టాప్ 20 అంటే నాకు కొన్ని బహుమతులు కూడా ఇచ్చారు. ఫస్ట్ వాడికి, సెకండ్ వాడికి ఏమో ఏదో ఆ టీవీలు అంట, ఏంటిది 1వాడికి 2వాడికి టీవీలు అంట, 3, 4, 5వాడికి ఏమో సిల్వర్ కాయిన్స్ అట, 6, 7, 8, 9, 10వాడికి ఏమో మిక్సర్ గ్రైండర్లు అంట, 11 నుంచి 20 వరకు వచ్చేసరికి వాడికి ఏదో గ్యాస్ స్టవ్ అట. అని టాప్ 20 అంటే నేను అనుకున్నాను ఇంకా ఏం చేయాలో పైకి వెళ్ళిపోవాలి, ఇంకా శ్రద్ధగా తోలేద్దాం, ఇంకా ఒళ్ళు ఓనం చేసుకొని తోలేద్దాం అనుకున్నాను. కానీ అదే రోజు నాకేం కలిగింది, ఆటంకం కలిగింది. మనం అనుకుంటే ఆత్మీయ జీవితంలో ఎలా చేసేయాలి, అలా చేసేయాలి, అలాగే వెళ్ళిపోవాలి, ఆపాడాలి, ఇలా చేయాలి చేయకుంటాం. కానీ నీకు తెలియకుండానే ఆటంకాలు ఏం చేస్తాయి, డ్రాప్ చేస్తాయి. నిరుత్సాహపడకూడదు, బాధపడకూడదు, ఆగిపోకూడదు. నేను ఉదయం కూడా నేను వెళ్ళనేమో అనుకున్నాను, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మళ్ళీ ఉదయం ఏం చేశాను, బయటికి వెళ్ళాను. మళ్ళీ అపవాది ఏం చేస్తాను, స్టక్ చేసేస్తాడు కొన్ని విషయాల్లో. నువ్వు పొందుకున్న ఆశీర్వాదం ఏం చేయకూడదు, నువ్వు పొందుకోకూడదు. అది వాడి యొక్క గోల్ అదే. నువ్వు సంతోషంగా ఉన్నావా, ఆ సంతోషం జరగొట్టాలి. నువ్వు హ్యాపీగా ఉన్నావా, నీకు దుఃఖం తీసుకురావాలి. హల్లెలూయా. వాడి టార్గెట్ అనగా నువ్వు పొందుకునే ఆశీర్వాదం నువ్వు పొందుకోకుండా చేసేవాడు వాడైతే, నువ్వు పొందుకునే ఆశీర్వాదం ఆటంకపరిచినా కానీ తిరిగి మరలా నువ్వు పొందుకునేలాగా చేసేవాడు నా దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 సంవత్సరాలు కోల్పోయిన ఆశీర్వాదము తిరిగి ఎలాగైతే శూన్యమేళకి ఇప్పించాడో, అలాగే ఇప్పటిదాకా నువ్వు కోల్పోయినటువంటి ఏదైనా కావచ్చు, ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ నువ్వు కోల్పోయినటువంటి మంచిదైతే దేవుడు మళ్ళీ నీకు ఇవ్వడానికి ఇది ఒక అవకాశం ఇస్తున్నాడు. అయితే నువ్వేం చేయాలా, ఒకటే మాట, శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని విషయంలో. తినేటప్పుడు ఎంత శ్రద్ధగా ఉంటాం, అన్ని ఏర్పాటు చేసుకొని కూలింగ్ వాటర్ బాటిల్, కూర గీర ఎక్స్ట్రా కర్రీ చేసి పెట్టుకొని శ్రద్ధగా కూర్చుంటాం. అవునా అరికక్క? శ్రద్ధగా తింటాం, రెడీ అయ్యేటప్పుడు శ్రద్ధగా రెడీ అవుతాం, ప్రయాణం వెళ్ళేటప్పుడు శ్రద్ధగా ప్రయాణం అవుతాం.
దేవుడు అంటున్నాడు, అన్ని విషయాల్లో మీరు శ్రద్ధగా ఉంటున్నారు కానీ దేవుని విషయం ఎలా ఉండట్లేదట, శ్రద్ధగా ఉండట్లేదు. అందుకే కోల్పోతున్నాం. రైట్ మార్క్ కొట్టట్లేదు దేవుడు. రైట్ మార్క్ కొట్టకపోతే నా 10,000 వెళ్ళిపోయినట్టుగా. దేవుడు రైట్ మార్క్ కొట్టకపోతే మీకు పొందుకోవాల్సిన ఆశీర్వాదం అన్యులు తినేస్తున్నారు. అన్యులు పాలైపోతుంది. 38 సంవత్సరాలు పొందుకోలేకపోయాడు, వేరేవాడు వచ్చి పొందుకున్నాడు. కొన్ని లక్షల మంది పొందుకున్నారు, 38 సంవత్సరాలు వాడు పొందుకోలేకపోయాడు. ఈ రోజున మన జీవితంలో ఎన్నో విషయాలు దేవుడు ఇద్దాం అనుకుంటున్నాడు, రైట్ టిక్ కొట్టి ప్రాసెస్ చేద్దాం అనుకుంటున్నాడు. ఏమైపోతుంది, అక్కడి దాకా వచ్చేసరికి నువ్వు అనర్హుడుగా వేడి వేయబడుతున్నావు. కాబట్టి ఈ రోజున నువ్వు ఆత్మీయంగా ఎక్కడ బలహీనపడుతున్నావో, ఎక్కడ దేవునికి గడిచిన కాలం అంతా కూడా నువ్వేం చేయాలా, దేవునికి క్షమాపణ అడిగి ఈ ప్రభా ఈ ఆదివారం చూసాం, వచ్చే ఆదివారం చూస్తామో లేదో తెలియదు. ఈ వారంలో మీరు ఒకసారి రోడ్లు అమ్మడి వెళ్తే ఈ వారం అంతట్లో కూడా కొన్ని బ్యానర్లు కనబడతాయి, చనిపోయిన వారి బ్యానర్లు. నువ్వు అనుకోవాలి, ప్రభు అక్కడ యాక్చువల్గా నేను ఉండాలేమో, కానీ ఈరోజు నన్ను ఏం చేసావు, ఈ రోజు దాటిడానికి ప్రతిరోజు ఆయన టిక్ కొడుతున్నాడు, బాగానే ఉంది. నిన్ను ఏం చేస్తున్నాడు, రోజు దాటిస్తున్నాడు. కానీ ఆత్మీయ జీవితంలో కూడా రైట్ టిక్ కొట్టాలి. నీ పేరు తలవంగా ఏం చేయాలా? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఒక పరిచయం చేసుకున్నాడు, ఒక పరిచయం, అద్భుతమైన పరిచయం. ఈ లోపల ఎవరికి దక్కలేదు ఆ ధన్యత. ఏంటంటే, ఇంతకీ నువ్వు ఎవరయ్యా అని మోషి అడిగినప్పుడు ఆయన అంటాడు, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడును అన్నాడు. హల్లెలూయా. అనగా అబ్రహాము విషయంలో రైట్ టిక్ కొట్టేశాడు, ఇస్సాకు విషయం రైట్ టిక్ కొట్టేశాడు, యాకోబు విషయం రైట్ టిక్ కొట్టేశాడు. మరి యాకోబు ఏం చేయలేదంటే చాలా చేశాడు. మోసం చేయలేదా అన్నని? తండ్రిని మోసం చేయలేదా? మావైన మోసం చేయలేదా? చేశాడు. కానీ దేవుడు ఎలా ఉన్నాడంట, శ్రద్ధగా ఉన్నాడు. దేవుడు దేవదూత వచ్చినప్పుడు శ్రద్ధగా పెనుగులాడాడు. కూటి మీద గిల్లిందంట, ఇస్తుంటే జారిపోయిందంట, అయినా కానీ పోరాడాడు. పట్టుకొని శ్రద్ధగా పట్టుకు బతిలాడుతున్నాడు తెల్లారిదా కూడా. ఆ శ్రద్ధ నచ్చి ఏ దేవదూత నిన్ను ఆశీర్వదించడానికి యోగ్యుని కాదనిందో, నిన్ను ఆశీర్వదించడానికి నాకు అర్హత లేదందో, అదే దేవదూత ఆశీర్వదించి నువ్వు ఇజ్రాయేల్ పేరు పెట్టి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు కోరుకునేది కూడా, ఎక్కడ ఆటంకపరుస్తున్నావో ఆ ఆటంకంలో శ్రద్ధగా దేవుని మొక్కుకో. ఎక్కడ ఏడుస్తున్నావో ఆ ఏడ్చే దగ్గర కూడా శ్రద్ధగా ఏడు, పర్వాలేదు, దేవుని పాదాల దగ్గర. నువ్వు కోల్పోయింది తిరిగి ఇచ్చేవాడు నా దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎవరు పెట్టలేరా, మనం ఏం పడాలి, ఈ రైట్ టిక్ పడ్డప్పుడు మన మీద ఆయన రైట్ టిక్ వేయాలి. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా నీకు ఏం అర్థమైంది? దేవుడు నిన్ను పాస్ చేయాలి, దేవుడు నిన్ను ఈ శ్రమ నుంచి దాటించాలి, నీ వ్యాధన తొలగించాలి, నీ ఆశీర్వాదం నీకు పొందుకోవాలి. నువ్వు కోల్పోయిన ఆశీర్వాదం తిరిగి ఆయన ఇచ్చేవాడు కనుక ఆయన ఈరోజు నువ్వు ప్రాసెస్ చేయాలి. నీకు రైట్ టిక్ కొట్టాలంటే ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఆగిపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ ఆలోచన స్థితి, నీ మానసిక స్థితి, నీ సహవాసముల స్థితి దేవుడికి నీకు ఆటంకంగా ఉందా? ఆటంకాన్ని తొలగించుకో. దేవుణ్ణి అడుగు, దేవా నా జీవితాన్ని బాగు చేయండి, నా జీవితాన్ని ఆటంకపరుస్తున్న శ్రమలు ఎన్నో ఉన్నాయి ప్రభువా, ఈరోజు నా ఆటంకాలను ఎదిరించే శక్తి నాకు దయచేయండి. నేను మౌనంగా ఉంటాను తండ్రి, నేను ఏమీ మాట్లాడను ప్రభువా. నేను మాట్లాడితే నువ్వు మాట్లాడవు కనుక, నేను మాట్లాడితే నా తండ్రి వాగ్వాదాలు పెరుగుతాయి గనక, నేను మాట్లాడితే శ్రమలు పెరుగుతాయి గనక, నేను మాట్లాడితే అన్నిలతో నేను పోరాడలేను కనుక ఈ రోజున ప్రతి విషయంలో కనిపిస్తూ నేను మౌనిగా ఉంటాను ప్రభువా. నేను మౌనంగా నువ్వు మాట్లాడతావు కాబట్టి నీ మాట కొరకు ఎదురు చూసే ఒక మూగవాడిగా ఉంటాను ప్రభువా అని ప్రార్థన చేయి. నువ్వు దీనుడుగా మౌనంగా ఉంటే నీ పక్షాన్ని ఆయన పోరాడతాడు. నీ చేతిలో ఉన్న అధికారం ఆయనకు అప్పగించు, నీ సమస్య ఆయనకి అప్పగించు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు.
సర్వశక్తి గల దేవుడి రోజు నీతో నాతో మాట్లాడేది, నువ్వు శ్రద్ధగా దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు శ్రద్ధగా దేవుని సన్నిధానములో, ఆయన పరిచర్యలో సిద్ధంగా ఉండాలి. దేవుని మందిరంలో శ్రద్ధగా పరిచర్య చేయాలి. ప్రార్థనలో శ్రద్ధగా ఉండాలి. ప్రార్థన. మహాగణుడా, అతి పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, సర్వాధికారైన దేవా, నీ పాదాలకు వందనాలయ్యా. నీ కృప, నీ కనికరాన్ని బట్టి దానికి ఇప్పటిదాకా నీ బిడ్డలందరూ కూడా నీ వాక్య పరిచర్య విన్నారు. నీ వాక్యం విన్నారు ప్రభు. నీ వాక్యము 2 అంచులు గల ఖడ్గము గనుక ఈ రోజున ఎవరైతే ప్రభు పొందుకోసం ఆశీర్వాదం పొందుకోలేకపోయారో, రావాల్సిన దీవెన ఎందుకు ఆగిపోయిందో, ఇజ్రాయెల్ ప్రజల్లో జరిగినటువంటి కొన్ని ఉపమానాలు, కొన్ని అనుభవాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే శూనేమిరాల విషయంలో కూడా తిరిగి ఏ విధంగా పొందుకుందో కూడా మేము తెలుసుకున్నాం. మేము పోగొట్టుకున్న వారిగా కాక మా అజ్ఞానంతో పోగొట్టుకున్న తిరిగి పొందుకునే ధన్యత మాకు ప్రసాదించు. దయచేసి మా పక్షాన యుద్ధము చేయండి దేవా. దయచేసి మమ్మల్ని ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకాన్ని ఎదిరించే శక్తి దయచేయండి. నీకు అసాధ్యం అంటూ ఏది లేదు స్వామి. ఈరోజు యవన బిడ్డలు ఇక్కడ ఉన్నారయ్యా. ఈ యవన బిడ్డల విషయంలో మీరు సహాయం చేయండి. శ్రద్ధ కలిగి నీ సన్నిధానములో ప్రేమ పరిచయంలో ముందుండే కృప దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ యంత్ర శబ్దం ద్వారా, ఈ మైక్ శబ్దం ద్వారా విన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన కలిగి, మేము కూడా ఏం కోల్పోయామో దేవుని యొద్ద నుంచి అది తిరిగి పొందుకుంటున్న ఒక అవకాశం ప్రభు అని మొరపెట్టే వారిగా సహాయం చేయండి. ఎన్నో ఆలోచనలు, మరి ఎన్నో తలంపులు మమ్మల్ని ప్రభువా నీ శ్వాసము పొందుకోకుండా చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ రోజున అటువంటి శ్వాసం పొందుకునే స్థితిలో ఎవరైనా ఉన్నారేమో, దయచేసి వారిని సమాధానపరిచి నీ కృపలో వారు పొందుకునే దీవుని వారు పొందుకుంటానికి సహాయం చేయండి. నీ వాక్యం బ్రతికించేది, నీ వాక్యం బలపరిచేది, నీ వాక్యమునైనా మమ్మల్ని ఉన్నతమైన స్థానం నిలబెట్టేది కనుక కోల్పోయిన ప్రతిదీ ఇచ్చే గొప్ప దేవుడునైనా దయచేసి ఒక మధ్యాహ్న కాలం కూడా నీ బిడ్డలందరితో మాట్లాడేందుకు చాలా సంతోషమయ్యా. చాలా వందనాలు తండ్రి. ఇక మీదట ప్రతి విషయంలో శ్రద్ధ కలిగి నడుచుకునే కృప దయచేసి మీరే మహిమ పొందమని, ఈ మొదటి ఆరాధనలో మాకు తోడుగా ఉన్నావు స్వామి. మరి సాయంత్రం జరిగే 2వ ఆరాధనలో కూడా మాకు తోడుగా ఉండి అనేక మంది రాబోతుండగా వారిని కూడా ప్రభువా ఫలింపచేసే వాక్యంతో నింపి సహాయం చేయమని, సమాధానముతో మరొక అవకాశాన్ని పొందుకుని వెళ్ళేవారిగా మాకు తోడుగా ఉండమని, నీ కృప మాకు తోడుగా ఉంచమని, శూన్యమి గారికి తోడుగా ఉన్న దేవా మాకు కూడా తోడుగా ఉండండి. దయచేసి నీ సహాయం వేడుకుంటూ మా అందరి పక్షాన కూడా తను మీరు యుద్ధము చేసి మమ్మల్ని గెలిపించమని యేసు నామమున అడిగి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభువు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం. యేసు నామము జయము కలుగునుగాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకి, ప్రాంత ప్రజలకు నిరంతరము తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. చంటన్న కొరకు ప్రార్థన చేయండి. అలాగే జ్యోతి సిస్టర్ కొరకు ప్రార్థన చేయండి. రేష్మా గురించి ప్రార్థన చేయండి. అలాగే రాబోతున్నటువంటి క్రిస్మస్ దినాల గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.